నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అమ్మ రెండింటిని ఆలోచించాలి కదా. అమ్మను ఇద్దరిని ఆలోచించినప్పుడే కదా నేను న్యాయం చేస్తాను. నోటీస్ ఇచ్చినావు, నోటీస్ ఇవ్వండి ఇక్కడ వరకు లేదు. నువ్వు ఫోన్ చేసినావు, హిస్టరీ నెంబర్ 7 నెంబర్లకి చేసి అదే నేను హిస్టరీ ఇస్తా అని చెప్పిన. ఊరగొట్టడం వల్ల మున్సిపాల్గా వచ్చిన లాభం ఏంటి? ఊళ్ళో బిల్డింగ్ కూడా కాదు, మరి అలా ఎవరు పైసలు తీసుకొని ఊసేసి మరి అట్లనే చెప్పు. పనులు తెలియదు, అటే పని తెలియదు. అదే సమాచారం అప్లికేషన్ కింద పెట్టినా కదా, నీకు ఎవరెవరు ఏం నోటీస్ ఇచ్చావు? అదే చూపి అంటన్నా, అంటే నాకు చూపి వాళ్ళకి నేను ఒక పేపర్ ఇచ్చినా కదా, దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై ఇవ్వ భయ్యా. నువ్వు నాకు ఫోన్ చేసి నాకు నోటీస్ ఇచ్చి ఒకటి చూపి అంతే. నేను అదే అడుగుతాను, నువ్వు కూడా కొట్టావు కదా, నాకు అది నోటీస్ చూపి. నేను ఏం అడుగుతాను, నువ్వు కూడా కొట్టే దాని గురించి మాట్లాడదాం. అసలు నాకు దీనికి ఆన్సర్ చెప్పు. నాకు ఇప్పుడు అరే ఎన్ని రోజులు అవుతుంది అన్న నేను చూపుతుంది కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఫస్ట్ కూడా ఒకటి ఎప్పుడు 24 తారీఖు చూస్తాను. 6వ నెల 24 తారీఖు తెలియదు. 6వ నెల 24 తారీఖు నాటు ఊరో ఒకటి రోజులతో నేను చుట్టూ తిరుగుతానని నేను దాని గురించి అడుగుతాను. నువ్వు తీసేసిన తర్వాత నేను 5 నిమిషాలలో తింటున్నాను. నేను నీకు నీకేమైనా జీవం ఇస్తారు. ఏరియాలలో ఎన్నో పద్ధతులు లేని ఉన్నాయి. ఒకటి న్యాయం చేయకుండా మంచిదే. ఎన్ని రోజులు తిరుగుతాడు ఒక సామాన్యుడు? నువ్వు తీసుకున్నాక కూడా 20 రోజులు అయితే ఏమంటాను నువ్వే ముసలి వాళ్ళు పేషెంట్లు అదే వాళ్ళని ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏదో చిన్న రూమ్లో అనుకోని తీసుకొచ్చి నువ్వు బుల్లెజర్ బట్టి తీసేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? సామాన్లు కూడా తీసుకోమని చెప్పాను. నువ్వు సామాన్లు అంటే అలానే నీ న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు భయ్యా. న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు. మనసుకుంటే నీకు న్యాయం అనిపించింది నువ్వు చేసిన పని అది కూడా అన్యాయంగానే. నీకు న్యాయం అన్యాయం అయినప్పుడు అది కూడా అన్యాయంగానే. నువ్వు ముసలమ్మని వాళ్ళకి పర్మిషన్ 20 సంవత్సరాల కింద ఎక్కడ ఉన్నా అన్న ఒక్క ఇల్లు చూపి నేను కబ్జాదారునికి మీద కంప్లైంట్ ఇచ్చిన నా ల్యాండ్ మీద నేను వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్ మీద కంప్లైంట్ ఇచ్చిన. న్యాయం అనిపించింది చేయాలి, అంతేగాని ఒకరిని కూలగొట్టి మనం రోడ్డు మీద ట్యాంక్ వేసిన తర్వాతనే ఇప్పుడే నువ్వు నా ముందట నువ్వు మొన్న మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడిన మాటలు వేరు. వీళ్ళందరూ నాకు పన్నాకిలో సంబంధం లేదు. నా పై అధికారులు ఎక్కడ కూలగొట్టి కన్నవాలే నువ్వు నాతో. అదే సిఐ గారు ఎప్పుడు ఇప్పుడు నేను తీపిస్తాను కాదంటే
మాట మొన్న మాట్లాడిన మాట ఇప్పటికే చేంజ్ అయిపోయింది. నేనెందుకు తిడతా బాబు? దిగుతే నేనెందుకు తిడతా? దిగుతే నేనెందుకు తిడతా అంటానా? నువ్వు దిగనైతే తీసుకోపోతున్నట్టుగా. పెండింగ్ ఉండదు మొగిలి, నీకు ఎట్టి బస్సులో పెండింగ్ ఉండదు, కంపల్సరీ న్యాయం చేస్తాం. దిగు, ఇప్పుడు ఉన్నాడు కదా, దిగు. మీరు చెప్పినట్టు ఉండమ్మా, మేము తీసుకెళ్తాం, మీకు న్యాయం చేస్తాం అంటున్నాం కదా. మీరు పైన న్యాయం జరుగుతుందమ్మా, పైన ఉంటే మీకు న్యాయం ఏదో జరుగుతుంది, మాత్రం వస్తున్నాయి కదా న్యాయం జరిగేది.